నీకోసం అఖిల్ బాబు వాళ్ళ అమ్మగారిని చాలా బాధ పెట్టాడు. నీ మీద నింద వేసినందుకు వాళ్ళ వదిననే ఎదిరించి నీకు క్షమాపణ చెప్పించారు. తప్పు చిన్న వాళ్ళ విషయంలో చేసిన, పెద్దవాళ్ల విషయంలో చేసిన, తప్పు చేసినప్పుడు సారీ చెప్పాలి. సారీ శ్యామా, ఐ ఎక్స్ట్రీమ్లీ సారీ. అలాంటి మనిషికి ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోతావా? చెప్పు. ఇంటి పెద్దగా పెద్ద మనసుతో నిన్ను కోడలుగా అంగీకరించారు మామయ్య గారు. అత్తయ్య గారు నిన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నా వెళ్ళిపోతున్న నిన్ను ఆపి వెనక్కి తీసుకొచ్చారు మామయ్య గారు. నిన్ను దొంగని చేయాలని చూసిన తోటి కోడలిని చెడామడా దులిపేసి నీ విలువేంటో అందరికీ తెలిసేలా చేశారు మామయ్య గారు. అలాంటి మామయ్య గారికి కూడా ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోతావా? చెప్పు. చెప్పలేను, వాళ్ళిద్దరికీ చెప్పలేను. చెప్తే వాళ్ళిద్దరూ నన్ను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వరు. కానీ నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి, తప్పదు. వెళ్ళిపోవాలి, ఎలాగోలా వెళ్ళిపోవాలి. అయితే ఒక పని చెయ్యి. నీ మనసులో ఉన్నదంతా ఉత్తరంగా రాసి ఆ ఉత్తరాన్ని అఖిల్ బాబుకి అందేలా చేసి ఇంట్లో నుంచి వెళ్ళిపో. కొంతవరకు నువ్వు బాధ్యతగా ప్రవర్తించినట్టు అవుతుంది. ఆలోచించుకో. రాస్తాను, ఉత్తరం రాస్తాను. అఖిల్ బాబు గారికి ఉత్తరం రాసి పెట్టే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అమ్మా వైదేహి, కిచెన్లో పని ఇంకా కాలేదా? అయిపోయింది మావయ్య గారు. మీ అత్తయ్య ఎక్కడా? అత్తయ్య అఖిల్ బాబు రూమ్కి వెళ్ళారు. నువ్వు పని చూసుకో. గ్లాస్ పాలు తాగితే కడుపేం నిండుతుంది? ఇంకో ముక్క తిను నాన్నా. చాలు మమ్మీ. 2 ముక్కలు తింటేనే కడుపు నిండిపోతుందా? తిను. వద్దు మమ్మీ, చాలు. కడుపులో అనీజీగా ఉంది, నోరు కూడా కొంచెం చేదుగా ఉంది. నోరు చేదుగా ఉందా? ఫీవర్ ఏమైనా వచ్చిందా? లేదు మమ్మీ, ఎందుకో తినబుద్ధి కావడం లేదు. ఆ పాడు విలేజ్కి వెళ్ళావు కదా, అక్కడి వాతావరణం, వాళ్ల ఏర్పాట్లు, వాళ్ల వంటలు సరిపడక అలా ఉండి ఉంటుంది. అదేం కాదు మమ్మీ, ఉన్నంతలో వాళ్ళు నన్ను బాగా చూసుకున్నారు. అక్కడికి వెళ్ళడం వల్ల నాకేమీ ఇలా కాలేదు. ఎందుకో మరి తినబుద్ధి కావడం లేదు, అంతే. శ్యామ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటే ఏం తినబుద్దవుతుందిలే నాన్నా. నీ ఆలోచన నాకు తెలుసు నాన్నా. నువ్వేమీ కావాలని శ్యామాని ఏరి కోరి పెళ్లి చేసుకోలేదు కదా, తప్పనిసరి పరిస్థితుల్లో చేసుకున్నావు. తన జీవితం అన్యాయం కాకూడదని ఆలోచించి శ్యామాని ఇంటికి తీసుకునొచ్చావు. తనకి ఎలా న్యాయం చెయ్యాలా అని ఆలోచిస్తూ
మనసు పాడు చేసుకుంటున్నావు. తన గురించి ఎక్కువగా ఆలోచించొద్దు నాన్నా. తనకి అన్యాయం జరగకుండా ఏదో ఒకటి చేద్దాం. తన కాళ్ల మీద తను నిలబడేలా చేద్దాం. అవసరమైతే తనకి కావలసినంత డబ్బిచ్చి ఏదైనా బిజినెస్ పెట్టిద్దాం. దాంతో తన జీవితం సెటిల్ అయిపోతుంది. డబ్బుతో జీవితాలు సెటిల్ అవ్వవు వసంత. ఎందుకంటే జీవితం డబ్బు కంటే చాలా విలువైంది కనుక. అయినా ఎవరి జీవితం ఎలా సెటిల్ చేయాలనేది ఆ దేవుడు నిర్ణయిస్తాడు. ప్రశాంతంగా వాడిని పడుకోనీయకుండా ఇప్పుడు అనవసరంగా డిస్కషన్ ఎందుకు చెప్పు? గుడ్ నైట్ నాన్న. గుడ్ నైట్ డాడీ. గుడ్ నైట్ నాన్నా. గుడ్ నైట్ మమ్మీ. మావయ్య గారు, ఏంటమ్మా? అది అది చెప్పమ్మా, పర్వాలేదు. అదే మావయ్య గారు, తాతగారు శ్యామని కోడలుగా అంగీకరించారు. 16 రోజుల పండగ కూడా అయిపోయింది. మరి ఒకసారి పంతులు గారితో మాట్లాడి వాళ్ళ శోభనానికి ముహూర్తం పెట్టిస్తే. ఇంతకు ముందే పంతులు గారితో మాట్లాడానమ్మా. అఖిల్ శ్యామల పేర్లతో ఇప్పట్లో మంచి ముహూర్తాలు లేవని చెప్పారు. ముహూర్తాలు కుదిరే వరకు శ్యామని ఆ గెస్ట్ రూమ్లోనే ఉండమని చెప్పు. అలాగే మావయ్య గారు. అఖిల్ బాబు, నేను ఈ ఇంట్లో ఉండడం చాలా మంది బాధకు కారణమవుతుంది. అందుకే మిమ్మల్ని ఈ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను. ఆ విషయం మీకు ఎదురుగా నిలబడి చెప్పే ధైర్యం లేదు. అలా అని మీకు చెప్పకుండా వెళ్ళిపోవడానికి మనసు ఒప్పుకోవట్లేదు. అందుకే నా మనసంతా ఉత్తరంలో రాశాను. చదివి అర్థం చేసుకోండి.
దయచేసి అపార్థం చేసుకోకండి. శ్యామా, ఏంటి శ్యామా, ఈ టైంలో నా రూమ్కి వచ్చావేంటి? నిద్ర పట్టట్లేదా? అది కదండి, అది అది ఆ ఉత్తరం ఏంటి ఆ ఉత్తరం? నా మనసులో మాట ఆ ఉత్తరంలో రాశాను. తీసుకోండి. కొత్తగా ఈ ఉత్తరాలేంటి? నువ్వేం చెప్పదలుచుకున్నావో డైరెక్ట్గా చెప్పొచ్చు కదా. అంటే అది మీకెలా చెప్పాలో తెలియక. నా దగ్గర నీకు మొహమాటం ఏంటి శ్యామా? స్నేహితుల దగ్గర ఎవరైనా మొహమాట పడతారా? ఏ విషయమైనా, ఎటువంటి విషయమైనా నువ్వు నా దగ్గర ధైర్యంగా చెప్పాలి. అలా చెప్తేనే నేను నీకు మంచి స్నేహితుడినవుతాను. చెప్పు, విషయం ఏంటో చెప్పు. నేను 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 ఈ ఇంటి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నానండి. వాట్? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? అవునండి. నేను ఇక్కడ ఉండడం వల్ల కొంతమంది కొన్ని రకాలుగా బాధపడుతున్నారు. నా వల్ల ఏ ఒక్కరు బాధపడ్డం నాకు ఇష్టం లేదు. మొదటి నుంచి అత్తయ్య గారికి నేను నచ్చలేదు. నేను ఈ ఇంటి కోడలు అవ్వడము నచ్చలేదు. అలాగే ఐశ్వర్య అక్కకి కూడా నచ్చలేదు. ఈ ఇంట్లో మిగతా వాళ్ళందరూ నన్ను బాగా చూసుకుంటున్నా, వాళ్ళిద్దరికీ నేను నచ్చకపోవడం వల్ల వాళ్ళు చాలా బాధపడుతున్నారు. నా వల్ల అత్తయ్య గారు అంత బాధపడ్డం ఐశ్వర్య అక్క భరించలేకపోతుంది. దాంతో ఐశ్వర్య అక్కకి బాధ రెట్టింపవుతుంది. ఆ బాధలో ఏం చేయాలో తెలియక పాపం నా మీద దొంగ అని నింద వేసి నన్ను వదిలించుకోవాలనుకుంది ఐశ్వర్య అక్క. ఎలాగోలా నన్ను వదిలించుకోవాలి, అత్తయ్య గారిని సంతోష పెట్టాలి అనుకుంది.
అందులో ఐశ్వర్య అక్క తప్పేమీ లేదు. అత్తయ్య గారి బాధ చూడలేని కోడలిగా ఐశ్వర్య అక్క అంతకంటే ఇంకేం చేయగలదు? అత్తయ్య గారి బాధని చూడలేక నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డప్పుడు నన్ను ఇంట్లో నుంచి పంపించేయాలి అని ఐశ్వర్య అక్క అనుకోవడంలో తప్పేమీ లేదు కదండి. నిజానికి నేను మీకు చెప్పకుండానే వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ నన్ను ఇంత బాధ్యతగా చూసుకుంటున్నా మీకు చెప్పకుండా వెళ్ళిపోవడం ధర్మం కాదు అనిపించింది. అందుకే ఈ ఉత్తరం రాసి ఇన్ని రోజులు నిన్ను బాధ్యతగా చూసుకున్నాను కాబట్టి ఉత్తరం రాసిపెట్టి వెళ్ళిపోదాం అనుకున్నావా? అంతేనా? నీకు కూడా నా విషయంలో బాధ్యత ఉంది కాబట్టి ఇలా ఉత్తరం రాసి పెడితే ఆ బాధ్యత తీరిపోతుంది అనుకున్నావా? అంతేనా? రైట్, ఆల్ రైట్. నువ్వు బాధపడుతూ అయినా ఇక్కడ ఉండగలవేమో గాని వేరే వాళ్ళని బాధ పెడుతూ ఇక్కడ ఉండకూడదు అనుకుని నువ్వు తీసుకున్న నిర్ణయం బాగుంది, చాలా బాగుంది. వెళ్ళిపోవచ్చు. నీ నిర్ణయం ప్రకారం నువ్వు వెళ్ళిపోవచ్చు. మన ఇద్దరి మధ్య బాధ్యత ఉంది అనుకున్నావు కాబట్టి, బాధ్యతగా నువ్వు చెప్పి వెళ్ళిపోతున్నావు కాబట్టి వెళ్ళిపోవచ్చు. హ్యాపీగా నువ్వు వెళ్ళిపోవచ్చు. మనిద్దరి మధ్య బాధ్యతని ఏర్పరిచింది మా వాళ్ళు కాదు, మీ వాళ్ళు కాదు. ముళ్ళు, 3 ముళ్ళు. నీ మెడలో నేను వేసిన 3 ముళ్ళే. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. మనిద్దరి మధ్య ఉన్న బాధ్యత అనే 3 అక్షరాల్లో ఆ 3 ముళ్ళు ముడిపడి ఉన్నాయి. మన ఇద్దరి మధ్య బాధ్యత తీరిపోవాలి అంటే ఆ 3 ముళ్ళు విడిపోవాలి. నేను వేసిన ఆ 3 ముళ్ళు నీ మెళ్ళలో ఉన్నంత కాలం నీ బాధ్యత నాకు ఉంటుంది, నా బాధ్యత నీకు ఉంటుంది. మనం బాధ్యత నుంచి తప్పుకుంటున్నప్పుడు నీ మెళ్ళో నేను కట్టిన ఆ మంగళసూత్రం ఉండకూడదు. ఆ మంగళసూత్రం ఉండకూడదు. ఇచ్చే ఆ మంగళసూత్రం తీసిచ్చేయ్. నా మంగళసూత్రం నాకు ఇచ్చేసి నీ దారి నువ్వు వెళ్ళిపోవచ్చు. ఇచ్చేయ్, నా మంగళసూత్రం నాకు ఇచ్చేయ్. ఇచ్చేయ్, నా మంగళసూత్రం నాకు ఇచ్చేయ్. తప్పండి, మీరలా మాట్లాడకూడదు. ఈ మంగళసూత్రాన్ని తీయమని చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు? నీకు నాకు సంబంధం లేదని నువ్వు వెళ్ళిపోతున్నప్పుడు నేను కట్టిన మంగళసూత్రం తీసి ఇచ్చేయమని నేనెందుకు చెప్పకూడదు? తీసేయ్, మంగళసూత్రం తీసేయ్. వద్దండి, తప్పండి. ఇచ్చేయ్. ఇచ్చేయ్. ఇచ్చేయ్.